ఈరోజు దేవుని వాగ్దానము. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను. అపోస్తుల కార్యములు 13:47. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. అంటే దేవుని బిడలగా మనము కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండేవాళ్ళుగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడంట. అంటే ఈ లోకానుసారమైన అన్యజనులకైతే ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ వాళ్ళ హృదయంలో ఏమాత్రం సంతోషం ఉండదు, ఏమాత్రం ఆనందం ఉండదు. కానీ దేవుని బిడలుగా మనకి ఏమున్నా లేకపోయినా దేవుడిలో ఉన్న ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. అనేకమైన అన్యజనులకు మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. దేవుడి రోజు మనల్ని ఇలా ఉంచాడంటే ఆయన మహాకృప మాత్రమే. మనము ఈ లోకంలో ఉన్నవారికి వెర్రివారుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనల్ని దేవుడు ఉన్నతంగా నిలబెడుతున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకునేవారుగా ఉండాలని, మనము చేసే క్రియలు, మనము చేసే పనులు దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని, అన్యజనులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండేవారుగా ఉండాలని, అటువంటి జీవితాన్ని దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.